Good morning, students. Today we will learn about the architecture of microprocessor. Architecture of microprocessor. ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నాం? మైక్రోప్రాసెసర్ 8085 తాలూకా ఆర్కిటెక్చర్ కోసం నేర్చుకోబోతున్నాం. యాక్చువల్గా ఆర్కిటెక్చర్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ and it is also defined as internal logic design of the microprocessor. ఏంటి యాక్చువల్గా మైక్రోప్రాసెసర్ అనేది మనకి ఏంటంటే ఒక ఐసీ అన్నమాట. ఐసీ అంటే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్. అది కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, మనకి ఇది ఒక ఐసీ కనిపిస్తుంది కదా, చూడండి. దీనిపైన ఏమిటి రాసింది? 8085 అని రాసింది కదా. ఇది ఐసీ తాలూకా నెంబర్ అన్నమాట. 8085 మైక్రోప్రాసెసర్. ఇది ఒక సిపియు. సిపియు అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. యాక్చువల్గా ఇట్ ఈజ్ ఏ 40 పిన్ ఐసీ అన్నమాట. మీకు ఎప్పుడు ఐసీని ఈ విధంగా చూస్తే చూడండి, ఈ కర్వ్డ్ పొజిషను పైన పెట్టుకుంటే ఇక్కడ చూడండి, మనం ఐసీ తాలూకా పిన్ నెంబరింగ్స్ ఎలా కౌంట్ చేయాలంటే యూ షేప్లో కౌంట్ చేయాలి. ఎలాగా? యూ షేప్లో కౌంట్ చేయాలి. అంటే లెఫ్ట్ సైడ్ టాప్ టు బాటమ్ అండ్ రైట్ సైడ్ బాటమ్ టు టాప్, ఈ మాదిరిగా వెళ్ళాలి. సో మనకి ఇప్పుడు ఐసీ పిన్ల తాలూకవి నెంబరింగ్ ఎలా వస్తాయి అంటే 1 2 3 4 5 ఇలా వస్తూ అప్ టు 20. నెక్స్ట్ ఇప్పుడు రైట్ సైడ్ కనుక వెళ్తే 21 22 23 ఇలాగా 40 పిన్స్ ఉంటాయన్నమాట. ఓకేనా? ఇదేమిటిది? 8085 ఐసీ. మనం ఇప్పుడు ఈ ఐసీ కోసమే మనం ఇప్పుడు చదువుకుంటున్నాం అన్నమాట. ఈ ఐసీ కోసం ఆర్కిటెక్చర్, ఈ ఐసీ తాలూకా ఆర్కిటెక్చర్ మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. ఓకే, యాక్చువల్గా ఇదేంటిది? 8085 మైక్రోప్రాసెసర్ అనేది ఒక ఐసీ. ఓకే, తర్వాత దీన్ని మనం యూజ్లోకి తేవాలి అంటే +5 volts డీసీ పవర్ సప్లై ఉండాలి. ఎంత ఉండాలి? 5 volts డీసీ ఉండాలి. అంటే ఇప్పుడు మనకి ఐసీ, ఇప్పుడు మీరు లాజిక్ గేట్స్ నేర్చుకునేటప్పుడు అందులోని ఆర్కి 7432 అండ్కి 7408 ఇవన్నీ వాడారు కదా. సో ఈ ఐసీలు ఎన్ని? 14 ఇటుపక్క 7 అటుపక్క 7 ఉంటున్నాయి కదా, 14 పిన్ ఐసీస్ అన్నమాట. సో ఇవి డ్రైవ్ చేయాలి అంటే మీకు పవర్ సప్లై ఎంత అప్లై చేస్తున్నారు? 5 volts. 5 volts కన్నా ఎక్కువ ఇవ్వకూడదు. ఇచ్చినట్టయితే పోతాయి ఐసీస్. ఓకే, సో బిలో 5 volts మాత్రం ఇవ్వాలి. అలాగే ఈ 8085 ఐసీ కూడా ఎంత సప్లై ఇవ్వాలి? 5 volts ఇవ్వాలన్నమాట. ఓకే, ఇప్పుడు మైక్రోప్రాసెసర్ కిట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీరు ల్యాబొరేటరీకి కనుక వస్తే యూ కెన్ ఫైండ్ ది కిట్ 8085 like this. Okay, we have to do all the experiment by using this kit. ఈ కిట్ని ఏమిటంటారు? మైక్రోప్రాసెసర్ కిట్. ఓకే, మనం ల్యాబొరేటరీలో ఇది ఒక్క కిట్ ఉంటే యూ కెన్ డూ మెనీ మోర్ ఎక్స్పెరిమెంట్స్, అంటే ప్రోగ్రామ్స్ మనం చేయొచ్చు అనమాట. సో మనకి ఇప్పుడు ల్యాబొరేటరీ అవైలబిలిటీ లేదు కాబట్టి జస్ట్ దాని తాలూకా
కిట్ తాలూకా ఫిగర్ మీకు చూపించాను ఎలా ఉంటుంది అనేది. సో ఇక్కడ మీరు ఈ ఫిగర్ని జూమ్ చేసినట్టయితే చూడండి. ఓకే, ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది? 8085. ఓకే, 8085 ఐసీ కనిపిస్తుంది కదా. ఈ ఐసీనే ఏమిటంటాం మనం? 8085 మైక్రో ప్రాసెసర్ ఆర్ సిపియు అంటాం అన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు ఏమిటి, ఈ ఐసీకి ఎన్ని పిన్స్ ఉన్నాయి చూడండి. మొత్తం టోటల్ 40 పిన్స్ ఉంటాయి. ఇటుపక్క 20, ఇటుపక్క 20, టోటల్ ఎన్ని అయ్యాయి? 40 పిన్స్ అయ్యాయి అన్నమాట. సో ఇదైతే కిట్. ఈ కిట్ మీద చూడండి, ఇది ఈ ఐసీ కాకుండా మిగతా చాలా ఐసీస్ కనబడుతున్నాయి. ఓకే, చాలా ఐసీస్ కనిపిస్తున్నాయి. ఓకే, ఇదేమిటిది? క్రిస్టల్ ఆసిలేటర్ అనమాట. క్రిస్టల్ ఆసిలేటర్ అంటే ఇది క్లాక్ సైకిల్స్ ప్రొవైడ్ చేస్తుంది. తర్వాత ఇదంతా కీబోర్డ్. తర్వాత ఇది డిస్ప్లే బోర్డ్. ఏమిటంటారు దీన్ని? డిస్ప్లే బోర్డ్ అంటే మనకి డిస్ప్లే చేస్తుంది ఏంటి, డాటా అనేది కనిపిస్తుంది అన్నమాట. ఈ మొదటి 4 కూడా దేనికి సూచిస్తుంది? అడ్రస్ బస్. దేనికి? కొత్తగా వర్డ్ యూజ్ చేస్తున్నాను చూడమ్మా. ఈ 4 దేనికి చూపిస్తుంది? అడ్రస్ బస్ని. ఇది డాటా బస్ని చూపిస్తుంది. ఇవి అంటే ఏమిటి మీకు ముందుగా తెలుస్తుంది వీటి తాలూకా మీనింగ్. సో ఇప్పుడు మీకు చిన్న కన్ఫ్యూజింగ్గానే ఉంటుంది. సో ఇది మైక్రో ప్రాసెసర్ కిట్. సో ఇక్కడ ఈ కిట్ పైన మీకు లైన్స్ కనిపిస్తున్నాయి కదా. ఈ లైన్స్ అంటే ఏమిటంటే జస్ట్ కనెక్షన్స్ అన్నమాట. ఇప్పుడు చూడండి, ఇవి ప్రతివి కూడా ఏంటి? పిన్స్ కదా. సో ఇప్పుడు మీరు ఏంటంటే డిజిటల్ ఎలక్ట్రానిక్స్లోని మీరు అండ్ ఆర్ నాట్ ఇవి హాఫ్ యాడర్ ఫుల్ యాడర్ చేశారు కదా. అప్పుడు చేసేటప్పుడు ఏంటి, ఒక పిన్ నుంచి ఎల్ఈడికో లేకపోతే ఇంకొక పిన్కో మీరు వైర్స్ ద్వారా కనెక్ట్ చేశారు. ఓకేనా? మీరు చేతితోటి ఒక పిన్ దగ్గర వైర్ పెట్టి ఇంకొక పిన్ దగ్గర దాన్ని కనెక్ట్ చేయడం, లేకపోతే ఎల్ఈడికి కనెక్ట్ చేయడమో లేకపోతే వోల్ట్ మీటర్కో ఇలా కనెక్ట్ చేశారు. కానీ ఇక్కడ ఏంటంటే ఇది మ్యానుఫ్యాక్చర్ టైంలోనే చూడండి, ఇవి ఆల్రెడీ ఈ గీతల్లాగా ఉన్నాయి కదా, ఇవి కనెక్షన్స్ అనమాట. ఇవి లాగా వెళ్ళాయి. ఇవంటే చాలా కాంప్లికేటెడ్ కనెక్షన్స్ అనమాట. ఓకే, ఇన్ని కనెక్షన్స్ ఉన్నాయి, మనం చేతితో పెట్టగలమా? పెట్టలేము. కాబట్టి ఇక్కడ చిన్న లైన్స్ ఉన్నాయి కదా, ఇవి ఆటోమేటిక్గా కనెక్షన్స్. చూడండి, ఈ పిన్ను తాలూకుది ఈ పిన్నుకి వెళ్ళింది. అవునా? ఈ లైన్స్ అనేవి కూడా అన్ని కనెక్షన్స్ అన్నమాట. ఇప్పుడు మెయిన్ క్వశ్చన్లోకి రండి. ఏంటంటే మీకు యాక్చువల్గా క్వశ్చన్ ఎలా పడుతుంది అంటే, ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది ఆర్కిటెక్చర్ ఆఫ్ 8085 మైక్రో ప్రాసెసర్. ఎలా ఇస్తాడంటే ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఆర్కిటెక్చర్ ఆఫ్ మైక్రో ప్రాసెసర్ 8085 అంటే మీరు కంపల్సరీగా యూ హ్యావ్ టు డ్రా దిస్ డయాగ్రామ్. టోటల్ డయాగ్రామ్ మొత్తం వేయాలి మీరు. సో ఇట్ విల్ టేక్ మినిమమ్ 3 minutes పడుతుంది అనమాట. ఎన్ని మినిట్స్ పడుతుంది? 3 minutes పడుతుంది. సో దీనికి మీరు ఎలా వేసినా కూడా అంటే కరెక్ట్గా వేయాలి. మీకు 3 marks ఉంటాయి అన్నమాట ఎగ్జామ్లో. ఒకవేళ మీకు ఆర్కిటెక్చర్ కనుక పెడితే నీట్గా ఈ డయాగ్రామ్ వేస్తే ఎగ్జామినర్ మీకు 3 marks కంపల్సరీగా ఇవ్వాల్సిందే. సో ఇప్పుడు చూడండి, దీంట్లో ఏ పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ మీరు వేసేటప్పుడు 8-bit ఇంటర్నల్ బస్ అని వేసేసుకోండి. ఓకే, ఇవి బస్సెస్ అంటే ఏమిటో తర్వాత చూద్దాం. జస్ట్ యూ లిజన్. వేసేసుకున్న తర్వాత నెక్స్ట్
ఈ పార్ట్ వేసుకోండి. ఇందులోనే ఏముంటున్నాయి? అక్యూములేటర్, టెంపరరీ రెజిస్టర్, ఫ్లాగ్స్, ALU, ఈ 4 పార్ట్స్ ఉంటున్నాయి. నెక్స్ట్ సెకండ్ వన్ ఇది వేసుకోండి. ఇందులోని ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్, ఇన్స్ట్రక్షన్ డికోడర్, టైమింగ్ అండ్ కంట్రోల్ యూనిట్, TC సర్క్యూట్ అంటారు. తర్వాత దీన్ని కంప్లీట్ చేయండి, ఈ థర్డ్ పార్ట్. ఇవన్నీ ఏంటంటే రిజిస్టర్స్, తర్వాత ఇది అడ్రస్ బఫర్ అంటారు, డాటా అడ్రస్ బఫర్ అంటారు. నెక్స్ట్ ఫోర్త్ పార్ట్ వచ్చి మీరు ఈ విధంగా గీసుకోవాలి. ఓకే, ఈజీగా డ్రా చేయాలి, బై హ్యాడ్ చేయాలి అంటే ఏమిటి? ఫస్ట్ ఈ పార్ట్ని వేసేయండి, సెకండ్ ఈ పార్ట్ని వేయండి, థర్డ్న ఈ పార్ట్ వేయండి, ఫోర్త్న ఈ పార్ట్ వేయండి. మీరు ముందు నెంబర్ 1 బై హెడ్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోండి, నెంబర్ 2 బై హెడ్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోండి, నెంబర్ 3 బై హెడ్ చేసుకొని ఒక పక్కన పెట్టండి, నెంబర్ 4. ఇవన్నీ కూడా మీరు సెపరేట్గా బై హెడ్ చేసి నెక్స్ట్ అన్నీ కూడా ఈ మాదిరిగా మీరు ఫిక్స్ చేసుకోవాలి. ఈ మాదిరిగా మీరు డయాగ్రామ్లో రిప్రజెంట్ చేయాలి. సో ఇట్ విల్ టేక్, అంటే ఫాస్ట్గా వేస్తే 3 minutes పడుతుంది. సో ఇది మెయిన్ అనమాట. ఏ క్వశ్చన్ పేపర్లో కూడాను 8085 మైక్రోప్రాసెసర్ ఆర్కిటెక్చర్ లేకుండా క్వశ్చన్ లేకుండా లేదు. ఓకే, సో ఇప్పుడు మనం మెయిన్ ఆన్సర్లోకి వద్దాం. ఫస్ట్ ఇప్పుడు ప్రజెంట్ మనం ఆన్సర్లోకి వద్దాం. దేని తాలూకు ఆన్సరు? ఆర్కిటెక్చర్ ఆఫ్ మైక్రోప్రాసెసర్. మీకు ఆల్రెడీ నేను చెప్పాను ఏంటంటే మైక్రోప్రాసెసర్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ది ఇంటర్నల్ లాజిక్ డిజైన్ ఆఫ్ ది మైక్రోప్రాసెసర్. చూడండి, ఆర్కిటెక్చర్ ఆఫ్ మైక్రోప్రాసెసర్ అంటే ఏంటి? ఈజ్ డిఫైన్డ్ యాజ్ ది ఇంటర్నల్ లాజిక్ డిజైన్ ఆఫ్ ఏ మైక్రోప్రాసెసర్. మైక్రోప్రాసెసర్ అంటే ఏంటి? మనం ఆల్రెడీ చెప్పాను, మైక్రోప్రాసెసర్ ఎంప్లాయ్స్ CPU. అంటే CPU అంటే ఏంటి? హార్ట్ ఆఫ్ ది మైక్రో కంప్యూటర్ సిస్టమ్. అందుకే ఇక్కడ ఏమిటంటున్నాడు? ఏ మైక్రోప్రాసెసర్ ఈజ్ ది హార్ట్ ఆఫ్ ఎవ్రీ మైక్రో కంప్యూటర్ సిస్టమ్. ఇప్పుడు మనకి ఎందుకు ఇది చదవాలి అంటే ఏ కంప్లీట్ నాలెడ్జ్ ఆఫ్ ఆర్కిటెక్చర్. ఈ ఆర్కిటెక్చర్ కోసం కంప్లీట్గా, ఆర్కిటెక్చర్ అంటే ఇంటర్నల్ లాజిక్ డిజైన్ మొత్తం మీకు తెలిస్తే ఈజ్ అబ్సల్యూట్లీ నెసరీ టు ఫుల్లీ అండర్స్టాండ్ ఇట్స్ ఆపరేషన్ అండ్ హౌ టు ప్రోగ్రామ్ ఇట్. అంటే దీన్ని ఇంటర్నల్ లాజిక్ డిజైన్ తెలుసుకుంటేనే మీకు ఈజీగా దాని ఆపరేషను, తర్వాత ఏ విధంగా ప్రోగ్రామ్ చేయాలి అనేది మీకు తెలుస్తూ ఉందన్నమాట. ఓకే, అంటే మీకు ముందుగా ప్రోగ్రామ్స్ అవి చేయాలి అంటే దాని తాలూకా లాజిక్ డిజైన్ అనేది తెలుసుకోవాలి కదా. ఇప్పుడు మీరు చెస్ ఆడుతారు, చెస్ అనేది మీరు స్టార్టింగే మీరు ఆడగలరేంటి? ఆడలేరు కదా. ఫస్ట్ అందులోని ఏ అంటే ఏంటి ఉంటాయి అందులో? క్వీన్ ఉంటుంది, తర్వాత హార్స్, తర్వాత రూక్ అంటే ఎలిఫెంట్, ఇవన్నీ ఉంటాయి కదా. వీటి తాలూకా నడిచే విధానం మనం ముందు ఫైండ్ అవుట్ చేసుకోవాలి. చేసుకుంటేనే అప్పుడు మీరు చెస్ ఆట అనేది ఆడగలరు. అదేవిధంగా మనకి మైక్రోప్రాసెసర్ తాలూకా ఇంటర్నల్ లాజిక్ డిజైన్ కోసం మనకి అర్థమైతే అప్పుడు మీరు ప్రోగ్రామ్స్ అనేవి ఈజీగా చేయగలరు. ప్రోగ్రామ్స్ తర్వాత ఆపరేషన్ అనేది మీకు ఈజీగా అర్థం అవుతుంది. యాక్చువల్గా 8085 మైక్రోప్రాసెసర్ అనేది 40 పిన్ ఐసీ. ఎన్ని పిన్లు ఉంటాయి దీనికి? ఆల్రెడీ నేను మీకు డయాగ్రామ్ చూపించాను కదా, ఎన్ని పిన్లు ఉంటాయి ఐసీకి. ఐసీ మాదిరిగా ఉంటుంది. ఓకే, ఇవన్నీ పిన్లు ఎన్ని? 1 to 20, తర్వాత
ఇక్కడ 21 to 40. టోటల్గా ఎన్ని ఉన్నాయి? 40 పిన్స్ ఉంటాయి అన్నమాట. ఇది డ్రైవ్ చేయాలి అంటే దానికి పవర్ సప్లై ఇవ్వాలి. ఓకే, ఎంత పవర్ సప్లై ఇవ్వాలి? 5 volts డీసీ పవర్ సప్లై ఇవ్వాలి. చూడండి, ఈ ఐసీస్కి గట్రా డీసీ పవర్ సప్లై ఇవ్వాలి, ఏసీ ఇవ్వకూడదు. ఓకే, దీని తాలూకా క్లాక్ స్పీడ్ ఎంత అంటే 3 MHz. ఎన్ని? 3 MHz. సో ఇప్పుడు మీరు క్లాక్ కోసం రండి. క్లాక్ అంటే అర్థం ఏమిటి అంటే ఈ మాదిరిగా ఉంటుంది అనమాట. క్లాక్ అంటే ఈ మాదిరిగా ఉంటుంది. అంటే ఇది 0, ఇది 1. ఓకే, మీకు ఆల్రెడీ నేను చెప్పాను మైక్రో ప్రాసెసర్ అనేది దానికి లాంగ్వేజ్ ఏంటి? 0, 1లతో ఉండే డాటాని అది అర్థం చేసుకుంటుంది. 0 అంటే అర్థం ఏమిటి? లో లెవెల్. 1 అంటే హై లెవెల్. ఓకే, 0 అంటే నెగిటివ్ అనొచ్చు, 1 అంటే పాజిటివ్ అనొచ్చు. ఓకే, మీరు ఆల్రెడీ ఈ హాఫ్ యాడర్, ఫుల్ యాడర్ ఇవన్నీ చదువుకున్నారు కదా ఈ ఐసీస్లోని. మీకు అక్కడ ఎలా వస్తున్నాయి లాజిక్ డయాగ్రామ్ వేసేటప్పుడు, ట్రూత్ టేబుల్ వేస్తున్నారు కదా, వేసేటప్పుడు అందులో ఏంటి మీకు డాటా అనేది 0, 1 మాత్రమే కనిపిస్తుంది, ఇంకేం కనిపించదు. ఓకే, 0 అంటే ఏంటి? లో లెవెల్. 1 అంటే హై లెవెల్. ఓకే, ఇంకా 0ని గ్రౌండ్ అనొచ్చు, 1ని పాజిటివ్ అంటారు. ఓకే, ఇంకా 0ని నో అనొచ్చు, 1ని ఎస్ అని కూడా అనొచ్చు. 0ని ఫాల్స్ అనొచ్చు, 1ని ట్రూ అని అనొచ్చు. ఇన్ని విధాలుగా పిలుస్తారనమాట. సో ఈ క్లాక్ స్పీడ్ ఎంత ఉండాలి? 3 MHz ఉండాలన్నమాట. ఇప్పుడు క్లాక్ అనేది మీకు చెప్పాను, ఇదేమిటిది? ఈ క్లాక్ సిగ్నల్ అని అంటాం కదా, ఇందులో అప్ అండ్ డౌన్సే ఉంటాయి. మీకు ఏసీ సిగ్నల్ అంటే ఈ మాదిరిగా ఉంటుంది. అంటే టైంతో పాటు, ఇప్పుడు ఇది టైం అనుకోండి, వోల్ట్స్ అనుకోండి, గ్రాఫ్ వోల్ట్స్ టైం. సో ఇప్పుడు ఏసీ సిగ్నల్లో ఏంటంటే టైంతో పాటు వోల్టేజ్ అలా మారి, చూడండి ప్రతి టైంలోని వోల్టేజ్ అనేది మారుతుంది. ఓకే, కానీ క్లాక్ సిగ్నల్లోని ఎలా ఉంటుంది అంటే చూడండి, టైం, వోల్టేజ్ ఇక్కడ తీసుకుంటే 0 లైన్ కదా, సో మనకు ఎలా ఉంటుంది? ఈ విధంగా ఉంటుంది. అయితే 0 అవుతుంది, లేకపోతే 1 అవుతుంది. 2 ఆప్షన్సే ఉంటాయి ఇందులో. మళ్ళీ 0.1, 0.2 ఇవేం ఉండవు. ఓకే, 2 ఆప్షన్స్. ఏంటది? 0 లేకపోతే 1. అయితే ఇప్పుడు మనకి క్లాక్ తాలూకా స్పీడు 3 MHz అంటున్నాడు అనమాట. అంటే అర్థం ఏమిటి అంటే మనకి ఇక్కడ చూడండి, క్లాక్ అనేది ఈ మాదిరిగా ఉంటుంది కదా, ఇటువంటివి. ఇప్పుడు సపోజ్ 1 సెకండ్కి ఇక్కడ క్రిస్టల్ ఆసిలేటర్ అనేది మనకి క్లాక్ ఈ సిగ్నల్ సప్లై చేస్తుంది అన్నమాట. 1 సెకండ్కి కనుక మీకు 3 సైకిల్స్ కనుక మీరు ప్రొవైడ్ చేశారనుకోండి, అప్పుడు దాని స్పీడ్ ఎంత అంటారు? 3 cycles per second అంటారు. 3 cycles per second. దీని స్పీడ్ ఎంత? 3 cycles per second అంటారు. ఎప్పుడు 1 సెకండ్కి 3 సైకిల్స్ కనుక వస్తాయి. కానీ ఈ 80 మైక్రో ప్రాసెసర్లోని మనం క్లాక్ ఎంత సబ్మిట్ చేయాలి, ఎంత ఇవ్వాలి? దీని స్పీడ్ 3 MHz అంటున్నాడు. 3 MHz అంటే అర్థం ఏమిటి? 3 MHz. హెడ్జ్ అంటే ఫ్రీక్వెన్సీకి యూనిట్. ఇప్పుడు మెగా అంటే అర్థం ఏమిటి? 10⁶. ఓకే, మీరు ఆల్రెడీ ఫెమిలియర్ అయ్యే ఉంటారు. కిలో అంటే 10⁻3, మెగా అంటే 10⁶, గిగా అంటే 10⁹. ఆ మాదిరి గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ 10⁶
3 ఇంటూ 10⁻6 హెడ్జెస్ అంటే అర్థం ఏమిటి? 30 లక్షలు అని అర్థం. లక్షకి ఎన్ని సున్నాలు ఉంటాయి? 5 కదా. సో ఇక్కడ దేంతో ఈక్వల్ అవుతుంది? 30 ఇంటూ 10⁻5 అని రాసుకోవచ్చు కదా. 10⁻5 అంటే లక్ష. టోటల్గా చూస్తే 30 lakhs. సో ఇప్పుడు దీని తాలూకా స్పీడ్ 30 lakhs అంటే అర్థం ఏమిటి? మీకు సిగ్నల్స్ ఎలా రావాలి? ఇవి ఉన్నాయే, ఒకటి ఇక్కడ నేను ఎన్ని డ్రా చేశాను? ఇక్కడి నుంచి ఇక్కడికి ఒకటి, మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి ఒకటి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఇంకొకటి, అలా అన్నమాట. సో ఇక్కడికి ఇంకోటి. ఇక్కడ ఎన్ని సైకిల్స్ ఉన్నాయి? 1 2 3 4 మాత్రం ఉన్నాయి. ఓకే. కానీ దీని తాలూకా స్పీడ్ ఎంత అంటున్నాడు? 3 మెగాహెర్ట్జ్. 3 మెగాహెర్ట్జ్ అంటే 30 lakhs. ఇలాంటి సైకిల్స్ 30 lakhs రావాలన్నమాట. ఎంతకి? ఎంత టైంలోని? 1 సెకండ్కి. అంటే స్పీడ్ ఎంత ఉందో చూసుకోండి. మరి ఇంత స్పీడు లేకపోతే ఎలాగవుతుంది? ఇప్పుడు మీరు నార్మల్గా కంప్యూటర్లో ఏదైనా ఇన్పుట్ ఇచ్చేస్తున్నారు, మరి దాని అవుట్పుట్ అంత ఫాస్ట్గా వస్తుందంటే ఎలాగొస్తుంది? ఈ క్లాక్ స్పీడ్ అంత ఫాస్ట్గా ఉండబట్టే కదా మనకు అంత స్పీడ్గా రెస్పాండ్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇది 40 పిన్ ఐసీ అని మనం చదువుకున్నాం. దీన్ని డ్రైవ్ చేయాలి అంటే +5 volts డీసీ పవర్ సప్లై ఉండాలి. తర్వాత దీని స్పీడ్ ఎంత? 3 మెగాహెర్ట్జ్. ఓకే. తర్వాత ది మెయిన్ సెక్షన్, ఇందులోని మెయిన్ సెక్షన్స్ ఏంటి ఉంటాయో చూద్దాం. ఏఎల్యూ ఒకటి, రిజిస్టర్స్ ఒకటి, టైమింగ్ అండ్ కంట్రోల్ యూనిట్. ఓకే. ఏంటవి? ఏఎల్యూ, రిజిస్టర్స్, టైమింగ్ అండ్ కంట్రోల్ యూనిట్. ఇప్పుడు మనం వీటి కోసం డీప్గా చదువుకోవాలన్నమాట. ఓకే. ఇప్పుడు ఫస్ట్ది ఏఎల్యూ కోసం తెలుసుకుందాం. ఏఎల్యూ అంటే అర్థం ఏంటి? దాని తల ఫుల్ ఫామ్ ఎరిథమెటిక్ అండ్ లాజిక్ యూనిట్. ఏంటి? ఎరిథమెటిక్ అండ్ లాజిక్ యూనిట్. సో ఎరిథమెటిక్ అంటే అర్థం ఏంటి? ఎరిథమెటిక్ అంటే ఇందులోని అర్థమెటిక్స్ అంటే ఎడిషన్స్, సబ్స్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్ ఇవన్నీ అందులోకి వస్తాయి, అర్థమెటిక్లోకి వస్తాయి. తర్వాత లాజిక్ ఆపరేషన్స్. లాజిక్ ఆపరేషన్స్ అంటే మీరు లాస్ట్ సెమిస్టర్లో చదువుకున్నారు. లాజిక్ ఆపరేషన్స్ అంటే నథింగ్ బట్ ఎండ్ ఆపరేషన్. ఏ అండ్ గేట్ చదువుకున్నారు కదా. గేట్ అండ్ గేట్ అంటే ఎండ్ ఆపరేషను, ఆర్ ఆపరేషను, నాట్ ఆపరేషను. ఓకే. తర్వాత ఎక్స్ఆర్ ఆపరేషను. ఈ ఆపరేషన్స్ అన్నిటినీ ఏమిటంటాం మనం? లాజిక్ ఆపరేషన్స్ అంటాం. ఏమిటి? లాజిక్స్. అంటే ఎందుకు లాజిక్ అంటున్నారు అంటే ఇక్కడ మనం ఏంటంటే ఇన్పుట్లోని 0 0 ఇస్తే అవుట్పుట్ ఏటవుతుంది అంటే అది లాజికల్గా ఆలోచించి దాని తాలూకా అవుట్పుట్ ఇస్తుంది. కాబట్టి దాన్ని లాజిక్ ఆపరేషన్స్ అంటారు. వేటిని అంటారు? ఎండ్ ఆపరేషను, నార్ ఆపరేషను, ఆర్ ఆపరేషను, ఎక్స్ఆర్ ఆపరేషన్, ఇవన్నీ ఆపరేషన్ని ఏమని పిలుస్తారు? లాజిక్ ఆపరేషన్స్ అని పిలుస్తారు. మరి అర్థమెటిక్ ఆపరేషన్స్ అంటే ఏం చెప్పాను? ఎడిషన్, సింపుల్గా ఎడిషను, సబ్స్ట్రాక్షను, మల్టిప్లికేషన్, డివిజన్ ఇవన్నీ కూడా అర్థమెటిక్లోకి వస్తాయి. అండ్, ఆరు, నాట్ అనేవి లాజిక్ ఆపరేషన్స్లోకి వస్తాయి. సో ఈ అర్థమెటిక్, లాజిక్ ఆపరేషన్స్ అన్నీ కూడా దేని చేత తయారు చేయబడతాయి? ఈ యూనిట్. యూనిట్ అర్థమెటిక్ అండ్ లాజిక్ యూనిట్లోని ఈ ఆపరేషన్స్ అన్నీ కూడా పెర్ఫామ్ చేయబడతాయి. ఓకేనా? ఇప్పుడు రెండు ఆల్ అర్థమెటిక్ అంటే ఎడిషన్స్, సబ్స్ట్రాక్షన్స్, మల్టిప్లై అన్నీ. లాజిక్ ఆపరేషన్స్ అంటే అండ్, ఆరు, నాట్ ఉంటాయి కదా, అవన్నీ ఆర్ పెర్ఫార్మ్డ్ అంటే చేయబడతాయి ఇన్ ఏఎల్యూ. ఓకే. ఇట్ కంటైన్స్ అన్ యాడర్.
ఓకే, యాడర్ తాలూకు పని ఏంటి? కలపడం అనమాట. విచ్ యాడ్స్ ది కంటెంట్స్ ఆఫ్ 2 registers. ఓకే, కంటెంట్స్ ఆఫ్ 2 registers అంటే ఇది మీకు అర్థం చేసుకోవాలి. ఏమిటి ఇప్పుడు ఫస్ట్ రెజిస్టర్ అంటే అర్థం చేసుకోండి. సో రెజిస్టర్ అంటే అర్థం ఏమిటి అంటే అందులో సమ్ డేటా ఉంటుంది, అవునా? ఇప్పుడు మీకు క్లాస్కి వచ్చేటప్పుడు మీకు రెజిస్టర్ తీసుకొస్తాను, అందులో ఏ డేటా ఉంటుంది అంటే మీ తాలూకా అటెండెన్స్. టిక్ పెడితే ఉన్నట్టు, క్రాస్ పెడితే లేనట్టు, ఇది సమ్ కైండ్ ఆఫ్ డాటాయే కదా. సో రిజిస్టర్ అంటే ఎందులో అయితే డాటా ఉంచుకుంటున్నామో దాన్ని రిజిస్టర్ అంటాం. ఓకే, అయితే ఈ 8-bit మైక్రో ప్రాసెసర్లోని ప్రతి రెజిస్టర్లోని ఎన్ని ఉంటాయండి? ఇది ఒక రెజిస్టర్ అనుకుందాం. చూడండి, ఇందులో డాటా ఏ మాదిరిగా మీకు స్టోర్ అవుతుందో. ఇది 8085 అనేది 8-bit మైక్రో ప్రాసెసర్ అంటారు. ఏమిటి? 8-bit మైక్రో ప్రాసెసర్ అంటే అర్థం ఏమిటి? ప్రతి రెజిస్టర్లోని అంటే మెమొరీ లొకేషన్స్లోని మనం 8 bits మాత్రమే ఉంచుకోగలం. 8 bits అంటే ఏంటి? చూడండి, ఇక్కడ ఎన్ని గదులు ఉన్నాయి? మొత్తం 8 ఉన్నాయి. ఓకే, ఈ 8ని ఏ విధంగా మనం సూచించవచ్చు అంటే ఫస్ట్ది అంటే ఈ మనం రైట్ సైడ్ నుంచి లెఫ్ట్కి వెళ్దాం. ఇది 0 1 2 3 4 5 6 7. సో టోటల్గా ఎన్ని బిట్స్ ఇందులో దాచుకోవచ్చు అంటే ఈ గదిలో 1 1 0 1 మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. ఓకే, సో మైక్రో ప్రాసెసర్ అనేది లాంగ్వేజ్ ఏ లాంగ్వేజ్? బైనరీ అంటే మెషిన్ లాంగ్వేజ్లో ఉంటుందని అంటున్నాను కదా. మెషిన్ లాంగ్వేజ్ ఈజ్ నథింగ్ బట్ ఎందులో ఉంటుంది? ఆ కోడ్ 0 1లోనే ఉంటుంది. 0 అంటే అక్కడ 0 వోల్ట్, 1 అంటే కొంచెం హై వోల్టేజ్, అంటే హై అంటే మరీ ఎక్కువ కాదు. మనం ఎంత ఆపరేట్ చేస్తున్నాం 0 to 5 కదా, అందులో హై తీసుకుంటుంది అనమాట. ఓకే, సో ఇది సమ్ కైండ్ ఆఫ్ డాటాని ఈ రిజిస్టర్లోకి స్టోర్ చేసుకుంటుంది. ఎన్ని బిట్లు స్టోర్ చేస్తుంది? 8 bits మాత్రమే ప్రొవైడ్ చేయగలదు, అంతకన్నా ఎక్కువ ఇది స్టోరేజ్ చేయలేదు. అందుకే కదా ఈ 8085 మైక్రో ప్రాసెసర్ని 8-bit మైక్రో ప్రాసెసర్ అని పిలుస్తారు. ఓకే, సో ఇప్పుడు మీకు రిజిస్టర్ కోసం చదువుకున్నారు కదా. సో ఇప్పుడు సపోజ్ మీకు ఫస్ట్ రెజిస్టర్లోని 1 0 1 1 0 1 1 1 ఇలా ఉన్నాయి. ఇలా ఉందనుకున్నా, పెన్ను రాయట్లేదు. ఓకే, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? ఇవి ఒక 4, ఇవి ఒక 4 ఉన్నాయి. ఇప్పుడు అలాగే రెండవ రెజిస్టర్లోని ఇలా ఉన్నాయి. 0, మై పెన్ ఈజ్ నాట్ కోఆపరేటింగ్ విత్ మీ, సారీ ఫర్ ది డిలే. రెండవ రెజిస్టర్లోని ఈ మాదిరిగా ఉన్నాయనుకోండి. 1 0 0 1 1 1 0. ఒక 8 bits అయింది కదా. సో ఇప్పుడు ఈ యాడర్ అనేది ఏం చేస్తుందంటే మొదటి రెజిస్టర్లో ఉంది, రెండవ రెజిస్టర్లోది 2 కూడా కలుపుతుంది అనమాట. ఏం చేస్తుంది? జస్ట్ యాడ్ చేస్తుంది అనమాట. యాడ్ చేసేసిన తర్వాత ఆ వచ్చిన రిజల్ట్ మనం ఎందులో పెట్టమంటే అందులో పెడుతుంది. ఓకే, సో యాడర్ అంటే ఏం చేస్తుంది? ఒక రెజిస్టర్లో ఉండేది ఇంకొక రెజిస్టర్లో ఉండేది 2 కలుపుతుంది అనమాట. కలిపేసి దాని తాలూకా వచ్చిన రిజల్ట్ అనేది
మనం ఏ రిజిస్టర్లో అయితే పెట్టాలి అనుకుంటున్నామో అందులో పెడుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు మీకు స్టార్టింగ్లో కొంచెం కన్ఫ్యూజన్గానే ఉంటుంది, రాను రాను మీకు ఈజీ అవుతుంది. నెక్స్ట్, సో యాడర్ ఏం చేస్తుంది, 2 రిజిస్టర్లో ఉండేవి కలుపుతుంది, అవునా. తర్వాత ఇట్ కంటైన్స్ అన్ యాడర్ విచ్ యాడ్స్ ది కంటెంట్స్ ఆఫ్ 2 రిజిస్టర్స్. ఓకే, తర్వాత త్రూ ప్రాపర్ ప్రోగ్రామింగ్ ది ఫంక్షన్ ఆఫ్ సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, కంపారిజన్, లాజిక్ ఆపరేషన్స్ లైక్ ఆర్, నాట్, అండ్, నార్, XOR కెన్ బి రియలైజ్డ్. అంటే యాడ్ చేస్తుంది అంటే అది మామూలుగా యాడ్ చేసేది, ఆ ఎడిషన్కి మనం ఒక ప్రోగ్రామ్ అనేది రాయాలి. సో మనం ప్రాపర్గా ప్రోగ్రామ్ రాస్తేనే అది ఎడిషన్ చేస్తుంది. అదే మల్టిప్లికేషన్కి ఒక ప్రోగ్రామ్ ఉంటుంది, డివిజన్కి ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. ఓకే, ఇవన్నీ ప్రోగ్రామ్స్ ద్వారా అది ఒక్కొక్కటి ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకే, అలాగే ఎండ్ ఆర్ ఆపరేషన్స్ కూడా చేయడానికి ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ ప్రోగ్రామ్ కనుక మనం అందులో ఫీడ్ చేసినట్టయితే ఆ ఆపరేషన్ని అది ఎగ్జిక్యూట్ చేస్తుంది. తర్వాత ఇట్ కెన్ ఆల్సో పెర్ఫార్మ్స్ ది ఆపరేషన్స్ లైక్ షిఫ్ట్ రైట్ అంటున్నాడు, షిఫ్ట్ రైట్, షిఫ్ట్ లెఫ్ట్ బై 1 bit, డెసిమల్ అడ్జస్ట్మెంట్, లాజిక్ ఫర్ BCD, అర్థమెటిక్, ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ ఇవన్నీ చేస్తాయి. అంటే షిఫ్ట్ రైట్ అంటే అర్థం ఏమిటి అంటే, ఇప్పుడు మనం ఒక రిజిస్టర్లోని ఓకే 8 బిట్స్ ఉంటాయని చెప్తున్నాను కదా, చూడండి ఇక్కడ బిట్స్ కనుక ఈ మాదిరిగా ఉన్నాయనుకోండి, 0 1 0 1 1 1 0 1 ఈ మాదిరిగా ఉన్నాయి. అయితే ఇక్కడ ఏమిటి, ఒకవేళ షిఫ్ట్ రైట్ అన్నాడు అనుకోండి, షిఫ్ట్ రైట్ అంటే అది ఏం చేస్తుంది, ఈ 0 అనేది ఇక్కడికి వెళ్తుంది, ఈ 1 అనేది ఇక్కడికి వెళ్తుంది, 0 అనేది మళ్ళీ ఇక్కడికి వెళ్తుంది, ఇలా. అంటే ఒక బిట్ ముందుకి అంటే టువర్డ్స్ రైట్ సైడ్ మూవ్ అవుతుంది. మళ్ళీ చివరి బిట్ ఏటవుతుంది అంటే మళ్ళీ ఇక్కడికి వస్తుంది. ఓకే, ఇది షిఫ్ట్ రైట్ అంటారు. అలాగే షిఫ్ట్ లెఫ్ట్ అంటే ఇటుకాసి వెళ్తాయి అన్నమాట, ఒక్కొక్క బిట్టు జరుగుతాయి అన్నమాట. ఓకే, అది షిఫ్ట్ రైట్, షిఫ్ట్ లెఫ్ట్ అంటే దాని మీనింగ్ అదనమాట. తర్వాత ఇంక్రిమెంట్, ఇక్కడ చూడండి ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ అంటున్నాడు. అంటే ఒకటి కలిపితే ఇంక్రిమెంట్ అవుతుంది, డిక్రిమెంట్ అంటే ఒకటి తీసివేస్తే డిక్రిమెంట్. అదే ఇంక్రిమెంట్ బై 1 అన్నాడు అనుకోండి, ఆ ఉండే డాటాని ఒకటి కలుపుతుంది. అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ మీకు ఒక వీడియో చేసి పెట్టాను, ఏంటంటే బైనరీ ఎడిషను, సబ్స్ట్రాక్షను ఇవన్నీ చదువుకున్నారు కదా. సో తెలియకపోతే ఇంకోసారి అది ఫాలో అవ్వండి వీడియో, దాని ద్వారా తెలుస్తుంది. సో ఇంక్రిమెంట్ బై 1 అంటే ఏంటి, ఆ ఇచ్చే డాటాకి ఒకటి కలపడం, బైనరీలోని కలపడం. అలా డిక్రిమెంట్ అంటే ఒకటి తీసివేయడం అన్నమాట. నెక్స్ట్ రెజిస్టర్స్. ఆల్రెడీ నేను చెప్పాను రెజిస్టర్ అంటే ఏంటి, ఈ రెజిస్టర్లోని మీకు 8 బిట్స్ దాచుకోవచ్చు. మెమొరీ రెజిస్టర్స్ అంటే 8 బిట్స్ దాచుకోవచ్చు. ఓకే, సో ఇంటెల్ 8085 మైక్రోప్రాసెసర్ హ్యాస్ ఫాలోయింగ్ రెజిస్టర్స్. ఇందులోని రెజిస్టర్స్ ఏంటేంటి ఉంటాయో చూద్దాం. ఫస్ట్ది అక్యూములేటర్. ఈ రెజిస్టర్ పేరు అక్యూములేటర్ అని పెట్టారు. ఇంకోటి టెంపరరీ రెజిస్టర్, స్టేటస్ రెజిస్టర్, జనరల్ పర్పస్ రెజిస్టర్స్ ఏంటి BCDEHL, ఏంటి BCDEHL. తర్వాత స్టాక్ పాయింటర్, తర్వాత ప్రోగ్రామ్ కౌంటర్, నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్ IR అన్నమాట. ఇవన్నీ కూడా ఎందులోకి వస్తాయి,
రిజిస్టర్స్లోకి వస్తాయి. రిజిస్టర్స్ అంటే ఏంటి? విచ్ హ్యాస్ ది క్యాపబిలిటీ ఆఫ్ స్టోరింగ్ ది డాటా ఇన్ టర్మ్స్ ఆఫ్ 0 and 1. 0, 1లోని ఇవి స్టోర్ చేసుకొని ఉంచుతాయి అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనం రిజిస్టర్లోని మొట్టమొదటిది అక్యూములేటర్ కోసం చదువుకుందాం. అక్యూములేటర్ అంటే ఇది ఒక స్పెషల్ పర్పస్ రిజిస్టర్, తర్వాత ప్రిన్సిపల్ రిజిస్టర్ కూడా అంటారనమాట. ఓకే, ఇట్ మే బి కాల్డ్ యాజ్ స్పెషల్ రిజిస్టర్ ఆర్ ప్రిన్సిపల్ రిజిస్టర్. ఓకే, ఇక్కడ చూడండి, ది అక్యూములేటర్ ఈజ్ ఏ స్పెషల్ పర్పస్ రిజిస్టర్. అంటే ఈ స్పెషల్ అంటే ఇంకే ఏ రిజిస్టర్లోనూ కూడా ఇంత స్పెషాలిటీ ఉండదన్నమాట. ఓకే, మనం ఈ రిజిస్టర్ ఏకి అంత స్పెషాలిటీ ఇచ్చాం. ఏంటి ఆ స్పెషాలిటీ మీకు ముందుగా తెలుస్తుంది. సో ఇట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ప్రిన్సిపల్ రిజిస్టర్. ఓకే, మనకి రిజిస్టర్స్లోని ABCDE, ఓకే, HL ఏంటంటే రిజిస్టర్స్ ABCDEHL. అన్ని రిజిస్టర్స్లోని మనకి ఏ రిజిస్టర్ అనేది మనకి స్పెషల్ పర్పస్ రిజిస్టర్, తర్వాత ప్రిన్సిపల్ రిజిస్టర్ అంటారు. ఓకే, నెక్స్ట్ మిగతావి ఇవి BCDEHL అనేవి జనరల్ పర్పస్ రిజిస్టర్స్ అన్నమాట. సో ఇన్ ఆల్ అర్థమెటిక్ అండ్ లాజిక్ ఆపరేషన్, ఆల్ అర్థమెటిక్ లాజిక్ ఆపరేషన్, అర్థమెటిక్ అంటే ఎడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషను, డివిజన్ ఇవన్నీ కూడా. లాజిక్ ఆపరేషన్స్ అంటే అండ్, ఆరు, నాటు, ఎక్స్ఆర్ ఇవన్నీ. ఈ ఆపరేషన్స్లోని ఇదేం చేస్తుంది అంటే, ఇప్పుడు సపోజ్ మీరు ఎడిషన్ అని అంటున్నారు అనుకోండి, మీరు సపోజ్ చూడండి హెక్సాడెసిమల్లోని AF ఇదేంటిది ఎందులో ఉంది? హెక్సాడెసిమల్లో ఉంది కదా ఇది. తర్వాత దీన్ని మీరు ఏదో సమ్ 12, ఈ 12 కూడా హెక్సాడెసిమల్లో ఉంది అనుకున్నాం. ఈ రెండు కలపాలి అనుకోండి, అప్పుడు అక్యూములేటర్ ఏం చేస్తుంది అంటే, కలపాలి అంటే ఈ డేటా కావాలి, ఈ డేటా కావాలి. సో కలిపే ముందు మీరు ఏం చేస్తారు అంటే, ఇందులో కంపల్సరీగా ఒక డేటాని అక్యూములేటర్లో పెట్టుకోవాలి. రిజిస్టర్ చూడండి, ఇక్కడ ఏ అనేది F అనేది హెక్సాడెసిమల్లో వాడే డిజిట్స్. ఓకే, మరి ఈ అక్యూములేటర్ని కూడా ఏ అనే పెట్టాడు పేరు. ఎందుకు? ఏ ఫర్ అక్యూములేటర్ అన్నమాట. ఈ రెండు డేటాల్లోని ఏదో ఒకటి మీకు అక్యూములేటర్లో కంపల్సరీగా ఉండాలి. సో అక్యూములేటర్ అంటే జస్ట్ ఇది ఒక రిజిస్టర్ కదా. సో ఇప్పుడు చూడండి, ఈ రిజిస్టర్లో ఎన్ని బిట్స్ ఉంటాయి? మొత్తం 8 ఉంటాయి. ఇందులో 1 0 1 1 0 0 1 ఈ మాదిరిగా ఉన్నాయనుకోండి. ఓకే, సో ఇప్పుడు మీరు ఒక డేటా 1 0 1 1 0 1 0 1 ఇంకో డేటా ఉంది, ఇంకొకటి 1 0 0 0 1 0 0 ఈ మాదిరి ఏదో ఒకటి తీసుకోండి. అంటే 0 1తో ఏర్పడే నెంబర్ ఒకటి తీసుకోండి. ఈ రెండు కలపాలి అనుకోండి. దేటిది? ఇది ఫస్ట్ డేటా, ఇది సెకండ్ డేటా. ఈ రెండు మీరు కలపాలి అనుకుంటే ఇందులో డేటా ఇదైనా ఏదో ఒకటి కంపల్సరీగా రిజిస్టర్ ఏలో ఉండాలి. ఓకే, కంపల్సరీగా రిజిస్టర్ ఏలో ఉండాలి. సో అందుకే కదా మీకు దీన్ని మెయిన్ రిజిస్టర్ ఆర్ ప్రిన్సిపల్ రిజిస్టర్ అంటారు. సో ఇప్పుడు ఎప్పుడైతే మనం యాడ్కి ప్రోగ్రామ్ రాస్తున్నామో ఈ రెండు కలుపుతాయి కదా, కలిపేసిన తర్వాత వచ్చే రిజల్ట్ అంటే ఇప్పుడు ఈ రెండు కలిపామనుకోండి ఎంత వస్తుంది చూడండి. నేను ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ టు యాడ్. చూడండి 1 0 ఎంత
1, 0 ప్లస్ 0 0, తర్వాత 1 ప్లస్ 0 1, 0 ప్లస్ 1 1, తర్వాత నెక్స్ట్ 1 1 0, ఓకే, తర్వాత 1 1 0 1, ఓకే. సో ఇందులోని 8 బిట్స్ ఎందులోకి వెళ్ళిపోతాయి, మళ్ళీ వచ్చేది అక్యూములేటర్లోకి వెళ్ళిపోద్ది. ఓకే, ఫస్ట్ ఈ రెండు కలిపేటప్పుడు ఏదో ఒక డాటా అక్యూములేటర్లో ఉంటుంది. తర్వాత వచ్చే రిజల్ట్ మళ్ళీ అక్యూములేటర్లోకి వెళ్తుంది. అంటే ఇప్పుడు ప్రజెంట్ అక్యూములేటర్లో ఈ డాటా ఉంది, ఓకే, ఈ డాటా ఉంది. సో మీకు కలిపిన తర్వాత ఈ డాటా వచ్చిన తర్వాత ఏం చేస్తుంది అక్యూములేటరు, ముందుగా ఈ డాటా ఏదైతే ఉందో ఇది చెరిపేసి నెక్స్ట్ ఈ డాటా స్టోర్ చేసుకుంటుంది అనమాట. ఓకే, మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఇప్పుడు సపోజ్ అక్యూములేటర్లో సమ్ నెంబరు ఎక్స్ ఉంది. ఇంకొక రిజిస్టర్ చూడండి, BCDEHL ఇవన్నీ రిజిస్టర్సే కదా, దాని పేర్లు పెట్టారు. సో బి రిజిస్టర్లోని వై ఉందనుకుందాం. ఓకే, ఇప్పుడు మనం ఎడిషన్ ప్రోగ్రామ్ చేసిన తర్వాత ఏం చేస్తుంది, ఎక్స్ ప్లస్ వై చేస్తుంది. ఈ ఎక్స్ ప్లస్ వై రిజల్ట్ జెడ్ వచ్చింది అనుకోండి, ఈ రిజల్ట్ జెడ్ని మళ్ళీ ఎందులోకి స్టోర్ చేస్తుంది, అక్యూములేటర్కి స్టోర్ చేస్తుంది. అంటే ఎక్స్ అనేది డిలీట్ అయిపోద్ది, ఏది ఎక్కుతుంది, జెడ్ అనేది ఎక్కుతుంది. ఓకేనా, అంటే ఇప్పుడు ఈ ఎడిషన్ అనే లెక్క చేసేటప్పుడు ఇది ఏం చేసింది, ఒక డాటా ఎక్స్ అనేది ఎక్స్ అనేది దేని ద్వారా వచ్చింది, మనకి ఏ నుంచి వచ్చింది. అంటే దస్ ఇట్ యాక్ట్స్ యాజ్ సోర్స్ అంటే ఏంటి, మనకి ఒక డాటా ఇస్తుంది. తర్వాత ఎప్పుడైతే రిజల్ట్ వచ్చిందో మళ్ళీ రిజల్ట్ ఇక్కడ జెడ్ కదా, ఈ జెడ్ అనేది మళ్ళీ అక్యూములేటర్లోకి వెళ్ళిపోయింది. ఓకే, దట్స్ ఇట్ యాక్ట్స్ యాజ్ సోర్స్ అండ్ డెస్టినీ అంటే ఏంటి, ఆ రిజల్ట్ వచ్చేది కూడా ఇందులోనే దాచుకుంటుంది. ఓకే, సో ఇప్పుడు చదువుదాం. ది అక్యూములేటర్ స్టోర్స్ ALU ఆపరెంట్ అంటే డేటా అనమాట. దస్ యాక్ట్స్ యాజ్ సోర్స్ అంటే మీరు ఒక లెక్క చేసినప్పుడు ఆ ఎడిషన్ ఆపరేషన్ చేసేటప్పుడు అది దేని మీద అప్లై చేస్తున్నారు. సపోజ్ 2 + 3 చేస్తున్నారు అంటే 2ని 3ని 2 కలుపుతున్నాం అనమాట. అంటే ఇప్పుడు ఈ డాటా అనేది మీకు ఉండాలి కదా. సో సపోజ్ అక్యూములేటర్లో 2 అనేది ఉందనుకోండి, అంటే అర్థం ఏమిటి, 2 అనే డాటా ఏ ద్వారా సప్లై చేసుకున్నాం కదా, అంటే దట్ యాక్ట్స్ యాజ్ సోర్స్. సో ఇప్పుడు ఎంత వచ్చింది, మామూలుగా 5 అనేది ఎడిషన్ వచ్చింది. సో ఎప్పుడైతే ఈ రిజల్ట్ వచ్చిందో వెంటనే మళ్ళీ ఇది అక్యూములేటర్లోకి ఆల్రెడీ 2 ఉంది కదా, చెరిపోయి 5 వస్తుంది అనమాట. చెరిపోయి 5 వస్తుంది. అంటే ఇది ఎలాగ యాక్ట్ చేసింది, సోర్సు అండ్ డెస్టినీ. ఓకే, ఇట్ ఆల్సో స్టోర్స్ ఆర్ అక్యూములేట్ అంటే యాక్చువల్గా ఇంగ్లీష్ వర్డ్ అక్యూములేట్ అంటే ఏంటి, ఒక దగ్గర చేరడం అనమాట. ఓకే, మన బాడీలో కొలెస్ట్రాల్ అక్యూములేట్ అవుతుందంటే ఏంటి, ఒక దగ్గర చేరుతుంది అని అర్థం. అలాగే ఇక్కడ ఏంటి, అక్యూములేట్ అంటే వచ్చే రిజల్ట్ మనకి అక్యూములేట్ ఎక్కడ అవుతుంది, అక్యూములేటర్లోకి అవుతుంది. అందుకే దీన్ని అక్యూములేటర్ అని పేరు పెట్టారు. ఓకే, అన్ని ఆపరేషన్స్లోని ఎడిషన్స్ సబ్స్ట్రాక్షన్స్ అన్నీ చేసిన తర్వాత వచ్చే రిజల్ట్ ఇందులో అక్యూములేటర్లో స్టోర్ చేసుకుంటుంది. అందుకే ఆ రిజిస్టర్ తాలూకా పేరు ఏంటి పెట్టారు, అక్యూములేటర్ అని పెట్టారు. మిగతా రిజిస్టర్స్ అంటే BCDEకి ఈ ప్రాపర్టీ ఉండదు అనమాట. అంటే రిజల్ట్ అందులో దాచుకునే ప్రాపర్టీ ఉండదు, కానీ అక్యూములేటర్లో మాత్రం ఆ ప్రాపర్టీ ఉంటుంది. కాబట్టి దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అక్యూములేటర్. అండ్ ఆల్సో మెయిన్ పర్పస్ రిజిస్టర్, స్పెషల్ పర్పస్ రిజిస్టర్, ప్రిన్సిపల్ రిజిస్టర్ అని కూడా అంటారు. ఈ ప్రత్యేకత ఉంది కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రిన్సిపల్ రిజిస్టర్.
తర్వాత టెంపరరీ రిజిస్టర్. The temporary register is used to hold the data during arithmetic and logic operations. టెంపరరీ అంటే ఏంటి? నాట్ పర్మనెంట్ అని అర్థం. అంటే తీసుకోవచ్చు పెట్టుకోవచ్చు ఆ మాదిరిగా అనమాట. ఇదేంటి? ఈ ప్రోగ్రాంలోని మనకి డేటా స్టోర్ చేయడానికి మళ్ళీ తీసేసుకోవడానికి మనకి ఈ టెంపరరీ రిజిస్టర్స్ అనేవి పనికొస్తాయి. ది టెంపరరీ రిజిస్టర్ ఈజ్ యూజ్డ్ టు హోల్డ్ డేటా. అంటే హోల్డ్ అంటే స్టోర్ చేయడం అంట. స్టోర్ డేటా డ్యూరింగ్ అర్థమెటిక్ అండ్ లాజిక్ ఆపరేషన్ టైంలోని ఇది యూజ్ అవుద్ది అనమాట. సో స్టూడెంట్స్, ఈరోజుకి ఇది చాలా ఎక్కువ లెసన్ అయిపోయింది. సో స్టార్టింగ్ కాబట్టి మీకు చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. సో మీరు ఫర్ ది టైం బీయింగ్ ఇది నేర్చుకుంటే తప్ప మనం ముందుకు వెళ్ళలేమన్నమాట. కాబట్టి మీరు ఈ వీడియో 2-3 సార్లు ఆలకించండి. ఆలకిస్తేనే మీకు కొంచెం పరిచయం పెంచుకున్నట్టు ఉంటుంది. సో స్టార్టింగ్లో ఇప్పుడు చూడండి, ఫిజిక్స్ క్లస్టర్ అంటాడు కానీ ఫిజిక్స్ టర్మ్స్ ఎక్కడ కూడా వాడు. ఎక్కడైనా ఫోర్స్ కానీ, మోషన్ కానీ, యాక్సిలరేషన్ కానీ, స్పీడ్ కానీ, వెలాసిటీ ఏవి కూడా ఇందులో వర్డింగ్స్ అనేవి రావు. ఈ మైక్రోప్రాసెసర్ అనేది ఏంటంటే ఎలక్ట్రానిక్స్లో ఒక భాగం అన్నమాట. సో దాన్ని మనకి ఫిజిక్స్ క్లస్టర్స్లోని పెట్టాడు. సో ఇది మీకు స్టార్టింగ్లోని యూ ఫేస్ మోర్ ట్రబుల్స్, బట్ డోంట్ వర్రీ. సో మీరు అలాగా టైం గడుస్తున్న కొద్దీ కొంచెం దాంతో అక్వైంట్ అవుతారు. సో ఈ రోజుకి ఈ లెసను ఇంతటితో ఆపుతున్నాను. కాకపోతే ఈ క్వశ్చన్ మట్టుగా మీకు ఎండ్ అవ్వలేదు. ఇంకా మీకు చూడండి, రిజిస్టర్స్లో నేను చదువుకున్నాం, టెంపరరీ రిజిస్టర్స్, అక్యుములేటర్స్ చదువుకున్నాం. ఇంకా స్టేటస్ రిజిస్టర్ కోసం ఉంది. సో ఈ స్టేటస్ రిజిస్టర్ కోసం నాకు ఒక క్లాసు కావాలి. సో ఇంతటితో మనం ఈ క్లాసు ఆఫ్ చేద్దాం. సో నెక్స్ట్ రేపు మట్టుగా స్టేటస్ రిజిస్టర్ కోసం చూద్దాం. సో మెయిన్గా ఈరోజు మనం ఏం నేర్చుకున్నాం? 8085 తాలూకా ఆర్కిటెక్చర్. ఓకే, ఆర్కిటెక్చర్ అంటే మీరు మెయిన్ ఆ బ్లాక్ డయాగ్రామ్ చూడండి. ఆ బ్లాక్ డయాగ్రామ్ నేను ఎన్ని విధాలుగా 4 పార్ట్స్ కింద విడదీశాను కదా. ఆ 4 పార్ట్స్ని ఒక్కొక్కటి మీరు బై హెడ్ చేయండి. ఆ తర్వాత అవన్నీ కూడా అసెంబుల్ చేయండి. ఓకే, సో ఆర్కిటెక్చర్ అంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇంటర్నల్ లాజిక్ డిజైన్ ఆఫ్ మైక్రోప్రాసెసర్. మైక్రోప్రాసెసర్ అంటే ఏంటి? మనం ఇక్కడ వాడేది 8085 ఐసీ అనమాట. ఈ 8085 నెంబర్ తోటి ఉండే ఐసీ ఎవరు కనిపెట్టాడు? ఇంటెల్ అనే కంపెనీ కనిపెట్టింది. సో దీని తాలూకా ఇంటర్నల్ లాజిక్ డిజైన్నే మనం ఏంటంటాం? ఆర్కిటెక్చర్ అంటాం. ఈ ఆర్కిటెక్చర్ మనకి తెలిస్తే కదా మనం ప్రోగ్రామింగ్ అనేది ఈజీగా తెలుస్తుంది. సో ఈ మైక్రోప్రాసెసర్ అనేది ఈ 8085 ఐసీకి ఎన్ని పిన్స్ ఉంటాయి? 40 పిన్స్ ఉంటాయి. ఓకే, లెఫ్ట్ సైడ్ 20, రైట్ సైడ్ 20. తర్వాత ఇది ఆపరేట్ చేయాలంటే ఎంత వోల్టేజ్ పవర్ సప్లై ఉండాలి? 5 volts డీసీ పవర్ సప్లై ఉండాలి. మరి దీని క్లాక్ స్పీడ్ ఎంత? 3 MHz, అంటే 30 lakhs సైకిల్స్ పర్ సెకండ్. ఆ సైకిల్స్ కూడా ఎలా ఉంటాయి? మీకు స్క్వేర్ టైప్లో ఉంటాయి అన్నమాట. ఓకే, తర్వాత ఇక మెయిన్ సెక్షన్స్ ఏంటంటే ఏఎల్యూ, రిజిస్టర్స్, టైమింగ్ అండ్ కంట్రోల్ యూనిట్. సో మనం ఈరోజు ఏఎల్యూ కోసం చదువుకున్నాం. రిజిస్టర్స్లో కొంత భాగమే చదువుకున్నాం. ఓకే, ఏఎల్యూ అంటే అర్థం ఏంటి? అర్థమెటిక్ అండ్ లాజిక్ యూనిట్ అని అర్థం. ఈ యూనిట్లో ఏం జరుగుతాయి? ఓన్లీ అర్థమెటిక్ ఆపరేషన్స్, లాజిక్ ఆపరేషన్స్ కూడా జరుగుతాయి. అండ్ అలాంగ్ దీస్ ఆపరేషన్స్ ఇంకా కొన్ని ఆపరేషన్స్ ఉన్నాయి. ఏంటవి? షిఫ్ట్ రైట్, షిఫ్ట్ లెఫ్ట్, ఇంక్రిమెంట్ బై 1 bit, డిక్రిమెంట్ బై 1 bit, ఇవన్నీ కూడా ఇందులోని ఏఎల్యూలోని జరుగుతాయి అన్నమాట. నెక్స్ట్ రెజిస్టర్స్ కనుక వస్తే మనకి ఎన్ని ఉన్నాయి? అక్యుములేటర్ ఉంటుంది, టెంపరరీ రిజిస్టర్స్, స్టేటస్ రిజిస్టర్స్, జనరల్ పర్పస్ రిజిస్టర్స్, స్టాక్ పాయింట్, ప్రోగ్రామ్ కౌంటర్,
ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఈరోజు మనం దేనికోసం తెలుసుకున్నాం, అక్యుములేటర్, టెంపరరీ రిజిస్టర్. సో అక్యుములేటర్ని ఏమిటంటారు మనకి అక్యుములేటర్ అనేది ప్రిన్సిపల్ రిజిస్టర్, స్పెషల్ పర్పస్ రిజిస్టర్ అంటారు. ఓకే, ఎందుకు స్పెషల్ పర్పస్ రిజిస్టర్ మిగతా వాటికి ఎందుకు అలా అనరు అని అంటే, ఇదేంటంటే ఒక 2 బిట్స్ కలిపినప్పుడు కానీ గుణించినప్పుడు కానీ అదేంటంటే ఫస్ట్ ఏదో ఒక డాటా కంపల్సరీగా అక్యుములేటర్లో ఉండాలి. తర్వాత వచ్చే రిజల్ట్ కూడా ఇదే అబ్జర్వ్ చేసుకుంటుంది. అంటే అర్థం ఏమిటి, ఇందులోనే స్టోర్ చేసుకుంటుంది అన్నమాట. ఓకే, దస్ ఇట్ యాక్ట్స్ యాజ్ సోర్స్ అండ్ డెస్టినేషన్. తర్వాత నెక్స్ట్ టెంపరరీ రిజిస్టర్స్ అంటే ఈ టెంపరరీ రిజిస్టర్స్ ఏంటంటే అంటే డాటాని ఈ అర్థమెటిక్ లాజిక్ ఆపరేషన్స్ జరిగేటప్పుడు ఈ డాటాని హోల్డ్ చేస్తుంది అనమాట. ఓకే, కొంత టైం వరకు ఇందులో దాచుకొని తర్వాత ఇచ్చేస్తుంది అనమాట. ఓకే, దీన్ని టెంపరరీ రిజిస్టర్స్ అంటారు. సో నెక్స్ట్ క్లాస్లో మనం స్టేటస్ రిజిస్టర్ కోసం చూద్దాం. సో నా క్లాసు ఇప్పుడు ఎండ్ చేయబోతున్నాను. సో ఈ వీడియోని 2-3 సార్లు చూడండి, చూస్తేనే మనం నెక్స్ట్ క్లాసు మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, సీ యూ లేటర్.